నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ4U కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. కొత్తగూడెం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కూనన్నేని సాంబశివరావు గారు హైకోర్టులో తన గెలుపుపై కొంతమంది దుర్మార్గులు కౌంటర్ దాఖలు చేసిన కేసుపై గెలిచిన సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ హర్షం, అభినందన. ఎమ్మెల్యే కూనన్నేని కోర్టులో గెలుపు, అవి సత్యం, ధర్మం, న్యాయంల గెలుపు. అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్. అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో అత్యధిక ప్రజల, అన్ని వర్గాల ప్రజల అభీష్టంతో, ఆకాంక్షతో, ఆమోదంతో 25,000 అత్యధిక మెజారిటీతో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి కొత్తగూడెం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కూనన్నేని సాంబశివరావు గారు ఎన్నికల అఫిడవేట్లో తప్పులు వ్రాసి ఎన్నికల కమిషన్ను మభ్యపెట్టారని కొంతమంది స్వార్థపరులు, దుర్మార్గులు. ఎమ్మెల్యే శ్రీ కూనన్నేని గెలుపును జీర్ణించుకోలేని కొందరు కుహనావాదులు కుట్ర కుతంత్రాలతో హైకోర్టులో శ్రీ కూనన్నేని ఎన్నిక చెల్లదని కేసు వేసి తామే గెలుస్తామని దుష్ప్రచారం చేస్తూ చంకలు గుద్దుకున్నారని. అయితే సత్యం, ధర్మం, న్యాయంతో ఎన్నికల్లో గెలిచిన శ్రీ కూనన్నేని హైకోర్టులో కూడా గెలవడం దుర్మార్గం ఎప్పటికైనా ఓడిపోతుందని, సత్యమేవ జయతే అంటూ సత్యం, ధర్మం, న్యాయం ఎప్పటికీ గెలుస్తుందని నిరూపించారని. ఇది కుట్రదారులకు చెంప పెట్టని ఈ తీర్పు ద్వారా ఇంకా ఈ సమాజంలో సత్యం, ధర్మం, న్యాయం బ్రతికే ఉన్నాయని హైకోర్టు రుజువు చేసిందని అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, కవి, సినీగీత రచయిత, గాయకులు, సమాజ సేవకులు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ హర్షం ప్రకటిస్తూ ఉద్ఘాటించారు. 9/6/2025 నాడు కోర్టు తీర్పు శ్రీ కూనన్నేని గారికి అనుకూలంగా వచ్చినందువలన ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తన బృందంతో 10/6/2025 నాడు స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో హైకోర్టులో తీర్పు విజేత ఎమ్మెల్యే శ్రీ కూనన్నేని సాంబశివరావు గారిని గజమాలతో, శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ శుభ సందర్భంగా స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ అంకితభావం, కృషి, దీక్ష, దక్షతలు, కఠోర పరిశ్రమ, మానవ సంబంధాలు, త్యాగనిరతి, నిరంతర సేవా దృక్పథంతో గత 50 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐలో ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో పోరాటాలు, ప్రజా ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైళ్లల్లో మగ్గి తన జీవితాన్ని పేద ప్రజల కొరకే అంకితం చేశాడని, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలక పాత్ర వహించి ఎన్నోసార్లు జైల్లోకి వెళ్లి వచ్చారని, మండల పరిషత్ అధ్యక్షులుగా, గతంలో ఒకసారి శాసనసభ్యులుగా, నేడు సిపిఐ పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అత్యున్నత స్థానాన్ని పొంది గత 50 సంవత్సరాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిపిఐ పార్టీని, సిపిఐ కేడర్ను బ్రతికించుకుంటూ పీడిత, తాడిత, కార్మిక, కర్షక, బడుగు బలహీన వర్గాల, పేద వర్గాల పక్షపాతిగా కుల మతాలకు అతీతంగా సామాజిక మార్పు కోసం, సమసమాజ స్థాపన కోసం నిరంతరం కృషి చేస్తున్న మనందరి అభిమాన పాత్రులు అన్నగారు శ్రీ కూనన్నేని సాంబశివరావు గారు. ఎమ్మెల్యే పదవిని ఆశించో, మరి ఏ పదవిని ఆశించో పనిచేయడం లేదని, ఆ పదవులు, ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఆయన యొక్క నిరంతర కృషికి, సేవా తత్పరతకు,
దీక్ష దక్షతలకు కఠోర పరిశ్రమకు కట్టిన పట్టమని. పదవులే వారిని వరించాయని ఆచార్య డాక్టర్ మద్దెల ప్రశంసించారు. ముఖంలో చెరగని చిరునవ్వు, 50 సంవత్సరాలుగా ఎవరిని మర్చిపోని ఏ విషయాన్ని మర్చిపోని అద్భుతమైన జ్ఞాపకశక్తి. ఎన్నటికీ విడిచిపెట్టని విస్తృతమైన ప్రజా సంబంధాలు, ఆరోగ్యం సహకరించకపోయినా ప్రజా సమస్యల పట్ల నిరంతర కృషి, అసెంబ్లీలో ఎలుగెత్తి గళమెత్తి నినదించి అందర్నీ సమన్వయపరిచే పెద్దన్న పాత్ర, ప్రతి విషయాన్ని గూర్చి కూలంక్షంగా తెలుసుకునే జిజ్ఞాస, అభిలాష, అధ్యయనం, నిత్య విద్యార్థిలాగా అన్వేషణ, అన్ని అంశాలపై అపరిమిత మేధస్సు, సమకాలీన సమస్యలపై, పరిస్థితులపై నిరంతర పరిశోధన. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధిపై సునిశితమైన నిరంతర పరిశీలన, అధికారులతో అవినాభావ సంబంధాలు, మొక్కవోని పోరాట పటిమ, నిష్కల్మషమైన నిర్మోహమాటమైన యథార్థత, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా ప్రేమతో పలకరింపు. కులమతాలకు అతీతమైన విశాల దృక్పథం, పార్టీ పట్ల అచంచలమైన భక్తి ప్రపత్తులు, అనితర సాధ్యమైన మాట తప్పని మడమతిప్పని అభ్యుదయం. ఈ విశిష్టమైన గుణగణాలను ప్రత్యేక ఆభరణాలుగా కలిగి ఒక చరిత్ర సృష్టించిన నాయకుడిగా లక్షలాది మంది హృదయాలలో శ్రీ కూనన్నేని అభిమాన సుస్థిర స్థానాన్ని సంపాదించారు. అన్నతో నా అనుబంధం సుదీర్ఘమైన 40 ఏళ్ల అవ్యాజనురాగమైన సంబంధం. 1980 నుండి 1990 వరకు చమన్బస్తీ యూత్ లీడర్గా అన్న శ్రీ కూనన్నేని నాయకత్వంలో పనిచేసిన నేను, హైదరాబాద్ కళాశాల దశలో PDSUలో రక్త ప్రమాణం చేసి గౌరవనీయులు శ్రీ ఈటల రాజేందర్ అన్న నాయకత్వంలో పనిచేసిన నేను, సింగరేణిలో కార్మికుడిగా పనిచేస్తూ యూనియన్ కొమరయ్య అనుచరుడుగా పనిచేసిన నా తండ్రి వామపక్ష భావాలు కలిగిన వాళ్లమే, ఉపాధ్యాయ జేఏసీ చైర్మన్గా, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కళాకారుడిగా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న దళిత నాయకుడిగా. అప్పటినుండే అన్నతో నా అనుబంధం అజరామరం. అందుకే గత 3 నెలలుగా నేను అన్నకు చెబుతూనే ఉన్నాను, అన్నా మీరు నిశ్చింతగా ఉండండి, గెలుపు మనదే అవుతుంది, సత్యం ధర్మం న్యాయాలదే అవుతుంది. అంతేగాక నేను యేసుక్రీస్తు ప్రభువు హృదయానుసారమైన అనుచరుడిని. అంతేగాని అయినా గాని దేవుడు చెప్పిన కనిపించే మానవత్వాన్ని మంటగలిపి, కనిపించని దైవత్వాన్ని మాత్రమే ప్రేమించే ఈ సనాతన మత ఆచార సాంప్రదాయ బూజుపట్టిన సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకిని సుమా. నేను మోకాళ్ల ప్రార్థన చేస్తున్నాను, కన్నీటితో ప్రార్థిస్తూ మొరపెడుతున్నాను, గెలుపు మనదే కావాలని. నేను నేరుగా దేవుడితో ప్రతిరోజు మాట్లాడతాను. ఆయనే నాకు అండదండ కొండ గైడ్ అండ్ ఫిలాసఫర్. ఎవరైతే తన ఆజ్ఞలను సిద్ధాంతాలను అభిష్టాలను నెరవేర్చుకుంటూ పోతారో వారి మనవిని వారి ప్రార్థనను తప్పకుండా దేవుడు ఆలకించి అంగీకరించి నెరవేరుస్తాడు. నేను దేవుడి ఆలోచనలను ఆజ్ఞలను అభిష్టాలను సిద్ధాంతాలను అనునిత్యం అన్నివేళలా క్రియారూపంలో ఆచరిస్తూ అమలుపరిచే దేవుని అసలు సిసలైన సైనికుణ్ణి, పేద వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసం అనునిత్యం నేను పోరాడుతూనే ఉంటాను. అందుకే నేను కన్నీటితో మోకాళ్ల ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో కూడా నేను మీకు ఖరాఖండిగా మీరు గెలుస్తారని చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు కూడా మీరు ఈ కోర్టు కేసు తప్పకుండా గెలుస్తారని దేవుడు నాతో మాట్లాడినాడని, మీరు గెలవకపోతే నా గుండు గీయించుకుని మీసాలు తీసేసి తిరుగుతానని అందరి ఎదుట మీకు వాగ్దానం చేశాను. నేను మోకాళ్ల ప్రార్థన చేస్తున్నాను, కన్నీటితో ప్రార్థిస్తూ మొరపెడుతున్నాను, గెలుపు మనదే కావాలని. నేను నేరుగా దేవుడితో ప్రతిరోజు మాట్లాడతాను. ఆయనే నాకు అండదండ కొండ గైడ్ అండ్ ఫిలాసఫర్. ఎవరైతే తన ఆజ్ఞలను సిద్ధాంతాలను అభిష్టాలను నెరవేర్చుకుంటూ పోతారో వారి మనవిని వారి ప్రార్థనను తప్పకుండా దేవుడు ఆలకించి అంగీకరించి నెరవేరుస్తాడు. నేను దేవుడి ఆలోచనలను ఆజ్ఞలను అభిష్టాలను సిద్ధాంతాలను అనునిత్యం అన్నివేళలా క్రియారూపంలో ఆచరిస్తూ అమలుపరిచే దేవుని అసలు సిసలైన సైనికుణ్ణి, పేద వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసం అనునిత్యం నేను పోరాడుతూనే ఉంటాను.
అందుకే నేను కన్నీటితో మోకాళ్ల ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో కూడా నేను మీకు ఖరాఖండిగా మీరు గెలుస్తారని చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు కూడా మీరు ఈ కోర్టు కేసు తప్పకుండా గెలుస్తారని దేవుడు నాతో మాట్లాడినాడని, మీరు గెలవకపోతే నా గుండు గీయించుకుని మీసాలు తీసేసి తిరుగుతానని అందరి ఎదుట మీకు వాగ్దానం చేశాను. దట్ ఈస్ మెగా మద్దెల మరి ముఖ్యముగా అన్న శ్రీ కూనన్నేని గారికి అనునిత్యం వెన్నంటి ఉంటూ అహర్నిశలు అన్ని విషయాలలో అండగా ఉంటూ రాముడికి లక్ష్మణుడిలా అన్నివేళలా అంగరక్షకుడిలా పనిచేస్తూ ఒక రక్షణ కవచంగా విధులు నిర్వహిస్తూ పురిటి నొప్పులతో పోరాటాలను తప్పటడుగులతో ఉద్యమాలను అవపాసన పట్టి విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను పునికి పుచ్చుకొని శ్రీ కూనంనేనికి అన్ని విషయాలలో సన్నిహిత సలహాదారుడిగా కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధిలో శ్రీ కూనన్నేని గారికి నీడగా తోడుగా వారసుడిగా అసలు సిసలైన అచ్చమైన స్వచ్ఛమైన నాయకుడిగా శ్రీ కూనన్నేని చేతిలో ఒక వజ్రాయుధంలా కోవిడ్ ఉపద్రవంలోనూ నేను సైతం అంటూ అలుపెరుగక కోవిడ్ మృతదేహాలను దగ్గరుండి అంత్యక్రియలు జరిపించిన మేరు నగధీరుడు, నిత్య కృషివలుడు, నిరంతర సేవా తత్పరుడు, నాకు అత్యంత ప్రియమైన తమ్ముడు, యథార్థవాది శ్రీ ఎస్. కె. సాబీర్ పాషా గారికి ఈ శుభ సందర్భంలో మనందరి తరఫున మరియు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలందరి తరఫున హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాము. అలుపెరుగని కార్మికుడిగా, సుఖమెరుగని శ్రామికుడిగా నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం, సామాజిక చైతన్యం కోసం పనిచేస్తున్న అన్న శ్రీ కూనన్నేని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో కుటుంబ సభ్యులందరితో 100 ఏళ్లు కాదు 1000 ఏళ్లు జీవించాలి. పేద వర్గాలకు, కార్మిక కర్షక కూలీ వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు అన్న శ్రీ కూనన్నేని ఎల్లవేళలా అండగా నిలబడి చేయూతనివ్వాలి. సమాజ స్థాపన కోసం ఉద్యమించాలి. కులరహిత సమాజం కోసం పాటుపడాలి. ఇక శ్రీ కూనన్నేని సాంబశివరావు గారి ప్రత్యర్థులకు, శత్రువులకు హెచ్చరిక: అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. కోర్టు కేసులు, దుష్ప్రచారాలు శ్రీ కూనన్నేని గెలుపును ఆపలేవు. సూర్యునిమీద ఉమ్మివేస్తే అది తమ మీదే పడుతుందని ఇకనైనా వారు కళ్ళు తెరవాలి. తెలుగుజాతి గౌరవాన్ని విశ్వాంతరాలుగా ఇనుమడింపజేసిన అన్న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ మరియు మన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోట్లు పొడిచి కుట్ర కుతంత్రాలతో అడ్డదారులలో సీఎం కుర్చీని లాగేసిన ఘనత వహించిన నాదెండ్ల భాస్కరరావు, ఆయనకు సహకరించి తన పవర్ను దుర్వినియోగం చేసిన అప్పటి గవర్నర్ రామ్లాల్, వీరిద్దరూ కూడా చరిత్రహీనులైనారు. అదేవిధంగా అడ్డదారిలో, అక్రమ మార్గంలో శ్రీ కూనన్నేని ఎమ్మెల్యే పదవిని తొలగించాలని కుట్రలు పన్నిన మన ఘనత వహించిన నందులాల్ అగర్వాల్, ఆయన వెనక ఉండి నడిపించిన ఘనత వహించిన పెద్దమనిషి వీళ్ళిద్దరూ కూడా అదే తరహాలో చరిత్రహీనులైనారు. ఈ ఓటమిని జీర్ణించుకోలేక ఇంకా ఏమైనా కుట్రలు కుతంత్రాలు పన్నితే ఖబర్దార్, సర్వశక్తిమంతుడైన సూపర్ పవర్ అయిన దేవుడే మీ అంతు చూస్తాడు, జాగ్రత్త. ఈ ఆత్మీయ అభినందన కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కూనన్నేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి శ్రీ ఎస్. కె. సాబీర్ పాషా, ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నాయకులు మరియు మాజీ మెజిస్ట్రేట్ శ్రీ శాంతిరాం, ఏజెన్సీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్, మాజీ ఐటీ ప్రిన్సిపల్ మల్లేష్ అన్న, ఈదునూరి ఆంజనేయులు, సలిగంటి కొమరయ్య, రజనీ బుద్ధ, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సదా మీ శ్రేయస్సును కాంక్షించే, అన్ని రంగాలలో ఆరితేరి విస్తృతమైన ప్రజా సంబంధాలు కలిగిన మీ మెగా బాహుబలి తమ్ముడు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, ఎంఏబిఈడి. ఈరోజెంతో శుభోదయం. గత 6 నెలలుగా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలందరిలో ఒక టెన్షన్ క్రియేట్ చేసినటువంటి సంఘటన అది. మరి ప్రజాస్వామ్యబద్ధంగా అత్యధిక వర్గాల ప్రజల మెజారిటీతో గెలిచినటువంటి మన గౌరవ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారి మీద కుట్రలు కుతంత్రాలతో అక్రమ విధానంలో ఎన్నిక చెల్లదని హైకోర్టులో వేసినటువంటి ఉదంతంలో అందరం కూడా చాలా టెన్షన్ ఫీల్ కావాల్సి వచ్చింది. అన్న కూడా చాలా టెన్షన్ ఫీల్ కావాల్సి వచ్చింది. అయితే
ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది అని చెప్తూ వస్తున్నాం అన్నకి. అది నేను పత్రికా ప్రకటన రాశాను, రేపిస్తా. ఇది ఇప్పుడు చదివి వినిపిస్తా, దయచేసి నిశ్శబ్దంగా ఉంది. కొత్తగూడెం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కూనంనేని సాంబశివరావు గారు హైకోర్టులో తన గెలుపుపై కొంతమంది దుర్మార్గులు కౌంటర్ దాఖలు చేసిన కేసుపై గెలిచిన సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ హర్షం, అభినందన. ఎమ్మెల్యే కూనంనేని కోర్టులో గెలుపు అది సత్యం, ధర్మం, న్యాయంలో గెలుపు. అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్. అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో అత్యధిక ప్రజల, అన్ని వర్గాల ప్రజల అభిష్టంతో, ఆకాంక్షతో, ఆమోదంతో 25,000 అత్యధిక మెజారిటీతో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి కొత్తగూడెం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కూనంనేని సాంబశివరావు గారు ఎన్నికల అఫిడవిట్లో తప్పులు రాసి ఎన్నికల కమిషన్ను మభ్యపెట్టారని కొంతమంది స్వార్థపరులు, దుర్మార్గులు, ఎమ్మెల్యే శ్రీ కూనంనేని గెలుపును జీర్ణించుకోలేని కొందరు కుహనావాదులు కుట్ర కుతంత్రాలతో హైకోర్టులో శ్రీ కూనంనేని ఎన్నిక చెల్లదని కేసు వేసి తామే గెలుస్తామని దుష్ప్రచారం చేస్తూ చంకలు గుద్దుకున్నారని. అయితే సత్యం, ధర్మం, న్యాయంతో ఎన్నికల్లో గెలిచిన శ్రీ కూనంనేని హైకోర్టులో కూడా గెలవడం దుర్మార్గం ఎప్పటికైనా ఓడిపోతుందని, సత్యమేవ జయతే అంటూ సత్యం, ధర్మం, న్యాయం ఎప్పటికీ గెలుస్తుందని నిరూపించారని, ఇది కుట్రదారులకు చెంపపెట్టని, ఈ తీర్పు ద్వారా ఇంకా ఈ సమాజంలో సత్యం, ధర్మం, న్యాయం బ్రతికే ఉన్నాయని హైకోర్టు రుజువు చేసిందని అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, కవి, సినీ గీత రచయిత, గాయకులు, సమాజ సేవకులు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ హర్షం ప్రకటిస్తూ ఉద్ఘాటించారు. 9/6/2025 నాడు కోర్టు తీర్పు శ్రీ కూనంనేని గారికి అనుకూలంగా ఇచ్చినందువలన ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తన బృందంతో 10/6/2025 నాడు స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో హైకోర్టు విజేత ఎమ్మెల్యే శ్రీ కూనంనేని సాంబశివరావు గారిని గజమాలతో, శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఓకే, తీసేస్తారు. ఈ శుభ సందర్భంగా స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ అంకిత భావం, కృషి, దీక్ష, దక్షతలు, కఠోర పరిశ్రమ, మానవ సంబంధాలు, త్యాగనిరతి, నిరంతర సేవా దృక్పథంతో గతం 50 సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐలో ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో పోరాటాలు, ప్రజా ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైళ్లలో మగ్గి తన జీవితాన్ని పేద ప్రజల కొరకు అంకితం చేశారని మాట్లాడారుకుంటే బయట అక్కడ మాట్లాడింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలక పాత్ర వహించి ఎన్నోసార్లు జైల్లోకి వెళ్ళి వచ్చారని, మండల పరిషత్ అధ్యక్షులుగా, గతంలో ఒకసారి శాసనసభ్యులుగా, నేడు సిపిఐ పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అత్యున్నత స్థానాన్ని పొంది గత 50 సంవత్సరాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిపిఐ పార్టీని, సిపిఐ క్యాడర్ను బతికించుకుంటూ పీడిత, తాడిత, కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాల, పేద వర్గాల పక్షపాతిగా, కులమతాలకు అతీతంగా సామాజిక మార్పు కోసం, సమసమాజ స్థాపన కోసం నిరంతరం కృషి చేస్తున్న మనందరి అభిమాన పాత్రులు అన్నగారు శ్రీ కూనంనేని సాంబశివరావు గారు ఎమ్మెల్యే పదవిని ఆశించో, మరి ఏ పదవిని ఆశించో పనిచేయడం లేదని, ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఆయన యొక్క నిరంతర కృషికి, సేవా తత్పరతకు, దీక్ష దక్షతలకు, కఠోర పరిశ్రమకు కఠిన పట్టమని, పదవులే వారిని వరించాయని ఆచార్య డాక్టర్ మద్దెల ప్రశంసించారు.